తెలంగాణలో కమలం పార్టీ గేర్ మార్చిందా? ఇక నుంచి తగ్గేదేలే అంటూ వ్యూహాలకు పదును పెడుతోందా? అసలు సినిమా స్టార్ట్ అంటూ గేమ్ మొదలు పెట్టిందా అంటే కాషాయ నేతల దూకుడు చూస్తే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న మూసి నిద్ర అంటూ ఓ రేంజ్లో హడావిడి చేసిన కాషాయ నేతలు ఇప్పుడు చార్జ్ షీట్ అంటూ మరో ట్రబుల్ షూట్ మొదలు పెట్టారు. దీంతో ఎప్పుడూ లేనంతగా కమలంలో ఏంటి ఫైర్ అనే చర్చ మొదలైంది. అసలు ఈ దూకుడు వెనుకున్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. మొన్నేమో మూసి నిద్ర, రేపేమో ఏడాది పాలనపై షార్ట్ షీట్, ఇకపై సరికొత్త జోష్తో రోజుకో ప్లాన్. ఇదే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్న నయా సీన్. గత కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతున్న కాషాయ పార్టీ వ్యవహారాలు ఇకపై జెట్ స్పీడ్తో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమైన తెలంగాణ కాషాయ నేతలు ఆ తర్వాత నుంచి గేర్ మార్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానాన్ని ఓవర్ షాడో చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కాషాయ నేతలు. మరీ ముఖ్యంగా మోడీతో సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నేతలు కొత్త ఉత్సాహంతో దూకుడు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఏడాది పాలనపై కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటే ఏడాదంతా అసమర్థ పాలనే అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇక బీజేపీ కూడా రేస్లోకి వచ్చి విమర్శలు ఎక్కుబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూసీ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మూసీ నిద్ర అంటూ ఓ రేంజ్లో హడావిడి చేశారు కమలనాథులు. కానీ ఆశించిన స్థాయిలో ఆ వ్యూహం వర్కౌట్ కాకపోవడంతో మరో ప్లాన్ రెడీ చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై డిసెంబర్ 6న బహిరంగ సభకు రెడీ అయింది కాషాయ పార్టీ. ఈ సభకు అగ్రనేతలు అమిత్ షా లేదా నడ్డాను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తోందని, నిప్పులు చెరిగిన రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి 6న జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్ షీట్ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా కమలం చార్జ్ షీట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీలో దూకుడు పెరగడానికి కారణం ప్రధాని మోదీతో జరిగిన సమావేశమే అనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట. ఆ సమావేశంలో తెలంగాణ బీజేపీకి మోడీ గట్టిగానే చురకలంటించారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాస్త గట్టిగానే మొట్టికాయలు వేశారట. దాంతో ఇకపై జెట్ స్పీడ్ తో వ్యూహాలను అమలు చేస్తూ తెలంగాణలో సరికొత్తగా ముందుకు సాగాలనే వ్యూహంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాషాయ పార్టీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి, ఎలాంటి ఇంపాక్ట్ చూపనున్నాయనేది వేచి చూడాలి.